ప్రశ్న 32, 64, 96 మరియు 128 సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య కారణాంకం, ప్రధాన కారణాంక విభజన పద్ధతి మరియు భాగాహార పద్ధతి ద్వారా కనుగొనుము. ఇది మనకివ్వబడిన ప్రశ్న. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ముందుగా ప్రధాన కారణాంక విభజన పద్ధతిని ఉపయోగిద్దాం. 32, 64, 96 మరియు 128 ఇచ్చారు. ఇప్పుడు ప్రధాన కారణాంక విభజన పద్ధతిని వాడదాం. ముందుగా ఇది 2తో పోతుంది కనుక 2తో భాగిద్దాం. 2 ఎంతలు 32? 2 1ల 2, 1 మిగిలింది, 2 6ల 12 కాబట్టి 16 వచ్చింది. ఇప్పుడు 2తో మళ్ళీ భాగిద్దాం. 2 8ల 16. అలాగే దీన్ని మళ్ళీ 2తో భాగించినట్లయితే 2 4ల 8. మళ్ళీ ఇది 2 2ల 4. కాబట్టి మనం 32ను 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. అంటే 5 2లు మల్టిప్లై చేస్తున్నామన్నమాట. ఇప్పుడు 64 యొక్క కారణాంకాలను కనుక్కుందాం. ఇది 2తో భాగించవచ్చు కనుక 2తో మొదలు పెడదాం. 2 3ల 6, 2 2ల 4 అంటే 32 వచ్చింది. ఇప్పుడు 2తో భాగిస్తే 16 వస్తుంది. 16ని 2తో భాగిస్తే 8, అలాగే 8ని 2తో భాగిస్తే 4. 4 మనకి 2 రెళ్ళు అని తెలుసు కనుక 6 2లను మనం గుణించినట్లయితే మనకి 64 వస్తుంది. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అని 6 టైమ్స్ రాసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇప్పుడు 96ని చూద్దాము. 96 2తో పోతుంది కనుక 2తో మొదలు పెడదాం. 2 4ల 8, 1 మిగులుతుంది. 1 మిగలగా అది మనకి 16 వచ్చింది. 16 అంటే 2 8ల 16 కనుక 48 వచ్చింది. ఇప్పుడు దీన్ని 2తో భాగిద్దాం. 2 రెళ్ళ మరియు 2 4లు కాబట్టి మనకి 24 వచ్చింది. ఇప్పుడు దీన్ని 2తో భాగిద్దాం. 2 1లు 2 రెళ్ళు. ఇప్పుడు 2తో 12ని భాగిద్దాం. అప్పుడు 2 6ల 12. ఇది 2తో డివైడ్ అవుతుంది కనుక 2 3 6 వస్తుంది. అంటే 5 2లు మరియు ఒక 3ని గుణించగా మనకి 96 వస్తుంది. కనుక 96 = 5 టైమ్స్ 2ని రాసుకుందాం. ఒకసారి 3ని రాసుకుందాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 వచ్చింది. ఇప్పుడు మనం 128ని చూద్దాం. ఇది కూడా 2తో భాగించబడుతుంది కనుక 2తో మొదలు పెడదాం. 2 6ల 12, 2 4ల 8. ఇప్పుడు దీన్ని 2తో మళ్ళీ భాగిద్దాం. 2 3ల 6, 2 2ల 4. అయితే 2తో 32ని భాగిస్తే మనకి 16 వస్తుంది. ఈ 16ని 2తో భాగిస్తే మనకి 8 వస్తుంది. ఈ 8ని 2తో భాగిస్తే 4 వస్తుంది. 4 అన్నది 2 రెళ్ళు కనుక ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 7 రెళ్ళు ఉన్నాయి. అంటే 7 సార్లు 2ని గుణించినట్లయితే మనకి 128 వస్తుంది. కాబట్టి 7 సార్లు రాస్తున్నాను. చూడండి, 32లో 64లో 96లో మరియు 128లో మనకి ఏవి కామన్గా ఉన్నాయి?
అన్ని ప్రధాన కారణాంకాల్లోనూ చూసినట్లయితే మనకి 2 5 సార్లు ఉంది. కనుక మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2ని గరిష్ట సామాన్య కారణాంకంగా తీసుకోవచ్చు. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 మనకి 8 వస్తుంది. 8 ఇంటూ 2 16 మరియు 16 ఇంటూ 2 32 వస్తుంది. అంటే మనకి 32 గరిష్ట సామాన్య కారణాంకం. ఇప్పుడు భాగాహార పద్ధతి ద్వారా గరిష్ట సామాన్య కారణాంకంను కనుక్కుందాం. ఇప్పుడు భాగాహార పద్ధతి ద్వారా గరిష్ట సామాన్య కారణాంకంను కనుక్కుందాం. ఈ పద్ధతిలో 2 సంఖ్యలను తీసుకుని పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యచే భాగించాలి. వచ్చిన శేషంతో మొదటి విభాజకమును భాగించాలి. రెండవ శేషంతో రెండవ విభాజకాన్ని భాగించాలి. ఈ విధంగా శేషం 0 వచ్చేంత వరకు భాగాహారం చెయ్యాలి. ఇప్పుడు మొదటి 2 సంఖ్యలను తీసుకుందాం. 32 64. 32 64. 64ను 32తో భాగిద్దాం. 32 రెళ్ళ 64. కనుక శేషం 0 వచ్చింది. ఇప్పుడు ఈ 32 తోటే 96ని భాగిద్దాం. 96ని 32తో భాగిస్తే 32 మూళ్ళ 96. కనుక ఇది కూడా శేషం 0నే వచ్చిందంటే నిశ్శేషంగా భాగించింది. కనుక ఈ 32నే తీసుకుని 128ని భాగిద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది. 2 4ల 8 వస్తుంది. కనుక 32 ఇంటూ 4 ఎంత వస్తుందో చూద్దాం. 32 ఇంటూ 4, 4 రెళ్ళ 8, 4 మూళ్ళ 12. కనుక 32 4ల 128. అంటే ఇది కూడా నిశ్శేషంగానే భాగించింది. కనుక మనకి భాగాహార పద్ధతి ద్వారా కూడా 32 గరిష్ట సామాన్య కారణాంకంగా వచ్చింది. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాం.